సో మనం ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సెకండ్ బ్యాచ్ రన్ చేస్తున్నాం, స్టార్ట్ చేసాం ఈ రోజు నుండి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, సో బ్యాచ్ 1 ఏదైతే ఉందో ఈ బ్యాచ్ 1 సిలబస్ అనేటువంటిది టిల్ రైట్ నౌ బ్యాచ్ 1 సిలబస్ అనేటువంటిది మనకి 75% అనేటువంటిది కంప్లీట్ అయ్యిందండి. బ్యాచ్ 1 సిలబస్ అనేటువంటిది 75% అనేటువంటిది కంప్లీట్ అయ్యింది ఫస్ట్ థింగ్. ఇప్పుడు చాలా మంది రిక్వెస్ట్ మేరకు మనం ఏం చేసామంటే బ్యాచ్ 2 లాంచ్ చేసాము. రైట్ నౌ అబౌట్ 40 to 50 అడ్మిషన్స్ అనేటువంటిది టుడే మార్నింగ్ ఆల్సో సమ్ 6 or 7 అడ్మిషన్స్ అనేటివి అయినాయి. సో బ్యాచ్ 2 అనేటువంటిది అరౌండ్ 50 అడ్మిషన్ అయినాయి. ఇది కూడా 150 వరకు మాత్రమే ఫినిష్ చేస్తాం. బ్యాచ్ 1 అనేటువంటిది మనకి 200+ అడ్మిషన్స్ వచ్చాయండి. ఓకే, సో ఈ బ్యాచ్ 2లో ఏం చేస్తామంటే ఈ బ్యాచ్ 1 లో ఉన్నటువంటి 25% ఫస్ట్ వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఎవరు? బ్యాచ్ 2. సి క్లారిఫికేషన్, ఇంకా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ సిలబస్ మీద మీకు అవగాహన వచ్చిన తర్వాత నేనేం చెప్తాననే కంటెంట్ మీకు బాగా అర్థం అవుతుంది. సో మనకి ఏపీ ఏఎంవిఐ సిలబస్ మనం గమనించినట్లయితే, ఎందుకంటే ఇంట్రడక్షన్ క్లాస్, ఇంట్రడక్షన్ క్లాస్లో మనం ఏం చెప్తాము, సిలబస్ ఏముంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే కాన్సెప్ట్ అనేటువంటిది అందరికీ తెలుసుంటేనే బెటర్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఓకే, సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లో సిలబస్ మనం గమనించినట్లయితే ఫస్ట్ థింగ్ థెర్మోడైనమిక్స్. ఏముంది సార్ మనకి? థెర్మోడైనమిక్స్. ఫస్ట్ మనకి ఏముంది అంటే థెర్మోడైనమిక్స్ ఉంటుంది. ఫస్ట్ బేసికల్ గా మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంది థెర్మోడైనమిక్స్. అండ్ దెన్ ఆఫ్టర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనేటువంటిది సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని అందరికీ తెలుసు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1 బిలాంగింగ్ ఫర్ జనరల్ సబ్జెక్ట్. ఈ జనరల్ సబ్జెక్ట్లో ఏముంటాయి అంటే మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్లో కొంత పార్ట్ ఉంటుంది. అర్థమెటిక్ లిటిల్ బిట్, అంటే ప్యూర్ అర్థమెటిక్ ఉంటుంది. లిటిల్ బిట్ ఏదైతే ఉందో అర్థమెటిక్ ఉంటుంది. సో జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇదంతా వ్యాస్ట్ మహాసముద్రం. అది పేపర్ 1. సో పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా మనకి పోస్టుల కంటే 1:50 రేషియో ఎక్కువ ఉన్నట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ అనేటువంటిది ఏపీఎస్సి ఫర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీటికి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నట్టు ఉంటుంది వేరే ఎగ్జామ్స్ కి. బట్ మనకి మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండదు. ఓన్లీ ఒకే ఒకటి ఉంటుంది, దట్ ఈస్ మెయిన్స్. ఫస్ట్ థింగ్. ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు సబ్జెక్టులు కూడా చాలా కీలకం. సో పేపర్ 1 అనేటువంటిది చాలా మందికి చాలా ఫేమస్. ఎందుకంటే సో వాళ్ళు డిప్లొమా లేదంటే బీటెక్ అయిన నుండి ఏదో ఎగ్జామ్స్, బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, రిలేస్ కానీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి పేపర్ 1 అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెమిలియర్ గా ఉంటారు. పేపర్ 2 అనేటువంటిది మనకి ఆటోమొబైల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడం జరుగుతుంది. అంటే పేపర్ 2లో 150 క్వశ్చన్స్ లో థెర్మోడైనమిక్స్ నుండి మనకి మెజారిటీ రోల్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ ఆటోమొబైల్, దెన్ ఆఫ్టర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, కంట్రోల్ సిస్టమ్స్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. వీటి మనం ఈక్వల్ గా చదువుకుంటే మనకి గుడ్ స్కోర్ వస్తే మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఏఎంబీకి అప్లై చేయాలంటే మనకి ఏం ఉండాలి సార్? ఫస్ట్ అంటే డిప్లొమా కానీ లేదా బీటెక్, డిప్లొమా కానీ బీటెక్ కానీ ఫస్ట్ నువ్వు ఏం చేయి ఉండాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా బీటెక్ ఉండాలి. సార్ నేను ఆటోమొబైల్ అయినా అవ్వచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్, దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఫర్ వాట్ అబౌట్ సెకండ్ క్రైటీరియా? సెకండ్ క్రైటీరియాలోకి వచ్చేసరికి ఖచ్చితంగా మీకు హెవీ వెహికల్ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి, విచ్ ఈస్ నాట్ లెస్ దాన్ 3 years. ఓకేనా? సో ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 wheeler వచ్చి ఉండాలి. ఓకేనా?
ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే లైట్ మోటార్ వెహికల్ ఉన్నా పర్వాలేదు, ప్లస్ వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత 2-3 years లో వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అంటే జెంట్స్ కి ఎవరైతే ఉన్నారో హెవీ వెహికల్ లైసెన్స్ కావాలి, లేడీస్ కి అయితే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది లేడీస్ కి. క్రైటీరియా హైట్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ లో ఉంటుంది. హైట్ ఏ విధంగా ఉండాలి, మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలంటే మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనే కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానిస్టేబుల్ పీసీ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, తర్వాత హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఏమవుతారు ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ. ఈ ఎస్ఐ రేంజ్ అనేటువంటిది సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సేమ్ క్యాడర్. అంటే నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఎస్ఐ ఏదైతే క్యాడర్ ఉంటుందో, ఏదైతే బేసిక్ స్కేల్ ఉంటుందో, ఏఎంఈ కూడా నువ్వు ఎవరికి ఇన్స్పెక్టర్ కి అసిస్టెంట్. ఇక్కడ చూడండి సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ కి సబ్ అంటే కొద్దిగా క్యాడర్ అంటే 2 stars ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా 2 stars మీరు చదువుతారు. ఇక్కడ ఎస్ఐ నుంచి సిఐకి వెళ్ళాలనుకుంటే సివిల్ లో కానీ ఎయిర్ లో కానీ మినిమం ఒక 10 years సర్వీస్ కావాలి. కానీ ఇక్కడ 4 to 5 years లో మీరు అసిస్టెంట్ పోయి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. హై పే స్కిల్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటుంది, అండ్ గుడ్ ప్రొఫెషనల్ జాబ్. అంటే ఇక్కడ వీళ్ళు కష్టపడినంత మనం కష్టపడాల్సిన లేదు. వీళ్ళు 24/7 365 days 366 days కూడా మొత్తం వీళ్ళు వర్కౌట్ చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళకి డే టైమ్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. సేమ్ యూనిఫామ్ జాబ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి యూనిఫామ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో చేయలేమంటే చేయొచ్చు, బట్ ఫ్యామిలీకి మనం టైం స్పెండ్ చేయలేం. ఏవి కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, డిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మాత్రం ఆ డే టైం మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ టైం నీకు పర్ఫెక్ట్ గా ఉండడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ద డేస్ అప్పుడప్పుడు వెహికల్ చెకింగ్ లాంటివి రేర్లీ, బట్ నాట్ దిస్ మచ్. సో ఇందులో వచ్చేసరికి చాలా కేసెస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తుంటారు, క్రిమినల్స్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్బీ, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ నీకు వెహికల్ చెకప్ పోయింది అంటే వెహికల్ ఫిట్నెస్ ఉందా లేదా, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా. సో వీళ్ళ వరకు కూడా వీళ్ళు చేస్తుంటారు కొన్ని సందర్భంలో, కానీ వీళ్ళ వరకు వాళ్ళు చేయరు. వీళ్ళు మాత్రం వెహికల్ సపోజ్ నువ్వు ఎల్ఎల్ఆర్ తీసుకుని మెయిన్ లైసెన్స్ కి ఆ 8 వేయడం కానీ, ఆ ఫ్రంట్ టు బ్యాక్ వేయడం కానీ అబ్జర్వ్ చేసేది వాళ్ళని కొన్ని సిగ్నల్స్. సో 14 సింబల్ ఏంది, 18 సింబల్ ఏంది అనే సిగ్నల్స్ అడుగుతారు. సో ఎదర్ యూ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, నీకు లైసెన్స్ ఇవ్వాలా లేదా చెక్ చేసేవాళ్ళు వీళ్ళు. చాలా మంది స్కూల్ బస్సెస్ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎన్క్వైరీ అవుతున్నాయి. సో వాళ్ళు ఫిట్ గా వెహికల్ ఉంది లేదు చెక్ చేసేది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. అండ్ దట్ కొన్నిసార్లు మనకి వెహికల్స్ 2-wheeler కానీ 4-wheeler కానీ 15 years టైం పీరియడ్. ఈ టైం పీరియడ్ బియాండ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే బియాండ్ టైం పీరియడ్ మళ్ళీ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం పంపించాం. సో అది అప్రూవ్ చేసేది ఎవరంటే వీళ్ళు. పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ తో వెళ్తున్నావా లేదా, సో ఇవన్నీ చెక్ చేసుకున్నది ఈ యొక్క మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. ఓకేనండి. సో ఈ జాబ్ చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మంచి ఎకానమీగా ఉంటుంది, అండ్ యూనిఫామ్ జాబు, అండ్ దెర్ ఇస్ నో సచ్ స్ట్రెసెస్. వీళ్ళకు ఉన్నంత స్ట్రెసెస్ నీకు ఉండదు. ఓకేనా. సో పేపర్ 1 మనకి వీటికి అనుకోండి ఆ జనరల్ సబ్జెక్ట్ అథమెటిక్ రీజనింగ్ 200 మార్క్స్, రిమైనింగ్ జనరల్ ఉంటుంది 200 మార్క్స్. ఇక్కడ మీకు 150 మార్క్స్, దట్ ఈస్ జనరల్ సైన్స్ ఏవైతే ఉందో జనరల్ సైన్స్ మొత్తం 150 ఉంటుంది. 150 మార్క్స్ దట్ ఈస్ పేపర్ 2. ఇప్పుడు మనం ట్రూటెక్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేస్తుంది పర్ఫెక్ట్లీ పేపర్ 2. ఓకేనా. లాస్ట్ టైం నేను కోచింగ్ ఇచ్చినప్పుడు 112 పోస్టులకి మనకి 58-60 నియర్ బై 60 వరకు మా స్టూడెంట్స్ రావడం జరిగింది. అంటే ఏ విధంగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నాకు తెలుసు. అండ్ నేనే ఎందుకు ఆ ఫీల్డ్ అంటే ఆటోమొబైల్స్ అనేటువంటి వర్క్ షాప్లు, నా ఎంటెక్ టైం నుండి ఆటోమొబైల్ వర్క్ షాప్లు ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా కాలేజీలో వర్క్ షాప్ కండక్ట్ చేశాను. ఏ పార్ట్, ఏ ఫంక్షన్, ఏ మెటీరియల్ తయారవుతుంది వాళ్ళకి కళ్ళు కట్టినట్లుగా మనం చాలా కాలేజీలో చేసాం. ఇది ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో మా కాలేజీలో స్టార్ట్ చేసి అరౌండ్ 25-30 కాలేజెస్ లో ప్రాజెక్ట్ చేసాం. దెన్ ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత, బట్ ఆఫ్టర్ దట్ మనం చేయలేదు. ఇందులో మా గైడ్ అయినటువంటి వారు పాపర్, ఆయన ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ అయ్యి పోస్ట్ డాక్ కూడా జర్మనీలో చేస్తున్నారు. ఆయనతో మేము కొలాబరేషన్ అయితే చేసేవాళ్ళం. రైట్ నౌ నేను పిహెచ్డి చేసిన ఏరియా కూడా ఈ ఏరియా అవ్వడం వల్ల ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్. ఓకే. సో మనం ఈ థెర్మోడైనమిక్స్ పేపర్ 2లో కీ రోల్ ప్లే చేసేది థెర్మోడైనమిక్స్. ఈ థెర్మోడైనమిక్స్ లో ఫస్ట్ మనకి అసలు థెర్మోడైనమిక్స్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి, బౌండరీస్ అంటే ఏంటి. ఈ సిస్టంలో ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇదే థెర్మోడైనమిక్స్. అంటే మీకు మామూలుగా చెప్తున్నాం, క్లాస్లో చెప్తాను ఇంటెన్సివ్ ప్రాపర్టీస్,
ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఓకేనా? వాట్ ఈజ్ ప్రెజర్, వాట్ ఈజ్ టెంపరేచర్, వాట్ ఈజ్ ఎంథాల్పీ, వాట్ ఈజ్ ఎంట్రోపీ, అసలు పివి డయాగ్రామ్ ఎందుకు, టిఎస్ డయాగ్రామ్ ఎందుకు, అంటే బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. తర్వాత లాస్ వస్తాయి. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, క్లాసియస్ స్టేట్మెంట్, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్స్. దెన్ ఆఫ్టర్ perfect gas laws, Boyle's law at constant temperature, pressure is inversely proportional to absolute volume. Then after Charles first law, Charles second law, Avogadro's laws, Joule's laws. ఇలా ఈ లాస్ అన్ని కూడా చదువుకున్నాం సెకండ్ లాస్ లో. కాబట్టి ఇక్కడ ఏదైతే చదువుకున్నామో ఈ లాస్ ఏవైతే కాన్స్టెంట్, సపోజ్ కి బాయిల్స్ లాలో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ వాల్యూమ్ అంటాం. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబెటిక్ ప్రాసెస్, ఐసోక్రోనిక్ ప్రాసెస్, ఇలా థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది చదువుకుంటాం. థర్మోడైనమిక్ ప్రాసెస్ అయిన తర్వాత ఫ్యూయల్స్ అండ్ కంబస్షన్. దెన్ ఆఫ్టర్ ప్యూర్ సబ్స్టాన్సెస్. ఫస్ట్ బ్యాచ్ కి ప్యూర్ సబ్స్టెన్స్ ఏవైతే ఉందో పెండింగ్ ఉంది, అది మీతో కవర్ చేస్తాను. ఇది థర్మోడైనమిక్స్. ఇది ఫస్ట్ పార్ట్ గా థర్మోడైనమిక్, ఇది ఒక చాప్టర్. రెండో పార్ట్ మనం గమనించినట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఛాసిస్ అంటే ఏంటి అండ్ బాడీ అంటే ఏంటి, ఈ ఛాసిస్ లో ఏమేమి పార్ట్స్ వస్తుంటాయి. ఓకే, ఈ ఛాసిస్ లో మనం బేసికల్ గా ఆటోమొబైల్ మీకు సిలబస్ వ్రాస్ట్ మీకు కనిపించిన నేను దాన్ని మెయిన్ గా 6 పార్ట్స్ గా కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంజిన్ అనే కాన్సెప్ట్ ని చెప్తాను. ఇంజిన్ అంటే ఏంటి, ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది, 2 స్ట్రోక్ అంటే ఏంటి, 4 స్ట్రోక్ అంటే ఏంటి, డీజిల్ ఇంజిన్ కి పెట్రోల్ ఇంజిన్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ ఆక్టైన్ నెంబర్లు, సీటైన్ నెంబర్లు, కంప్రెషన్ రేషియోలు, ఈ స్పార్క్ ప్లగ్ ఎందుకు, ఆ పిస్టన్ లో ఉండే అరేంజ్మెంట్స్ అంటే టాప్ డెడ్ సెంటర్ తర్వాత బాటమ్ డెడ్ సెంటర్ లో ఈ పిస్టన్ రెసిప్రోకల్ అవుతుంది. పిస్టన్ మీద టాప్ ల్యాండ్, బాటమ్ ల్యాండ్, లెంత్ ఆఫ్ స్కిట్ అంటే ఏంటి, కంప్రెషన్ రేషియో అంటే ఏంటి, అంటే బేసిక్ కంటెంట్ ఏదైతే ఉందో ఎవ్రీ కంటెంట్ ఇస్తాను. తర్వాత మనకి ఇంజిన్ లో ఉన్నటువంటి పార్ట్స్, సిలిండర్ ఫంక్షన్ ఏంటి, ఏ మెటీరియల్, పిస్టన్ ఏం చేస్తుంది, కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటి, క్రాంక్ షాఫ్ట్ ఎక్కడ ఉంటుంది, గజ్జల్ పిన్ అంటే ఏంటి, రిస్ట్ పిన్ అంటే ఏంటి, వాటి యొక్క మెటీరియల్స్ ఏంటి, సో ఆ సిలిండర్ హెడ్ యొక్క ఫంక్షన్ ఏంటి, సిలిండర్ క్రాంక్ కేస్ యొక్క ఫంక్షన్ ఏంటి, వాల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, పోర్ట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి. ఓకేనా? సో ఈ యొక్క మెకానిజం ఏ విధంగా అవుతుంది, వాల్స్, ఈ రోటరారం మెకానిజం అంటే ఏంటి, ఇక్కడ కెమెరా డివైస్ ఏం చేస్తుంది, క్రాంక్ షాఫ్ట్ కి క్యామ్ షాఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఏ మెటీరియల్ ద్వారా తయారు చేస్తుంటాము, ఎటువంటి స్ట్రెసెస్ వస్తుంటాయి, ఆ మెటీరియల్ ఎందుకు తీసుకురావాలి. సో అక్కడే కొన్ని ప్రాపర్టీస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. డక్టిలిటీ అంటే ఏంటి, మ్యాలబిలిటీ అంటే ఏంటి, స్ట్రెంత్ అంటే ఏంటి, హార్డ్నెస్ అంటే బిఫోర్ దట్ అంటే లిటిల్ బిట్ అంటే ఈ పార్ట్స్, ఈ ప్రాపర్టీస్ మీకు తెలిస్తే ఒక్కొక్కసారి చెప్తాను. ఇది హై ఫ్యాటిగీ లో విత్ స్టాండ్ చేస్తుంది. అసలు ఫ్యాటిగీ అంటే ఏంటి అంటే ఈ ప్రాపర్టీస్ చెప్పిన తర్వాత ఈ ఐస్ ఇంజన్ అనే కాన్సెప్ట్ అరౌండ్ 10 hours చెప్తాను. అది ఐస్ ఇంజన్ ఒక పార్ట్. ఆటోమొబైల్లో నెక్స్ట్ నేను ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని, ఈ ఆటోమొబైల్లోనే నేను పార్ట్స్ గా చేసుకుంటే ఫస్ట్ ఇంజిన్ అనే కాన్సెప్ట్, తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్. వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ మనం జూమ్ చేసి చూసినట్లయితే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ టిఎస్ తెలంగాణ స్టేట్ కదా, ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో ఫస్ట్ క్లచ్ అనే డివైస్ గురించి మాట్లాడుతాం. వాట్ ఈస్ మెంట్ బై క్లచ్. క్లచ్ అంటే ఏంటి, ఎంగేజింగ్ అండ్ డిసెంగేజ్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్ ఇస్ కాల్డ్ క్లచ్ అంటే ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి వెళ్ళవలసిన పవర్ ని ఎంగేజ్ చేయడానికి, డిజైన్ చేయడానికి క్లచ్ అనే డివైస్ ఉంటుంది. ఇది ఎంత టార్క్ తో మనం 1.25 to 1.5% ఆఫ్ టార్క్ ట్రాన్స్మిట్ అయ్యేటట్టు డిజైన్ చేస్తాం. ఇది ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్రిక్షన్ అనే మెటీరియల్ బేస్ చేసుకుని, ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇంజిన్ నుండి గేర్ బాక్స్ పవర్ సప్లై అవ్వడం జరుగుతుంది. సి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచెస్. ఈ క్లచ్ అనేటువంటిది మనం 2 వీలర్ స్కూటీస్ లో మనం తీసుకురాము. 4 వీలర్స్ లో, అదే 2 వీలర్ లో ఈ మన బైక్స్ ఉంటుంది, స్కూటీస్ లో మనకు అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది, క్లచ్ యొక్క ఫంక్షన్ ఏంది, ఈ కాన్సెప్ట్ ఈ ఇంజిన్ లో అంటే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో క్లచ్ అనే పార్ట్ ఒకటి చెప్తాను. క్లచ్ అయిన తర్వాత గేర్ బాక్స్ అనేటువంటిది సెకండ్ కేటగిరీ, సబ్ కేటగిరీ. అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో క్లచ్ ఉంటుంది, గేర్ బాక్స్ ఉంటుంది. సో మనం రోడ్డు పైన ఒకే స్పీడ్ తో ఎల్లప్పుడూ వెళ్ళలేము. We should maintain different speeds, different torques. సో ఇలా డిఫరెంట్ స్పీడ్స్ వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటే మనకి కొన్ని రెసిస్టెన్స్ ఉంటాయి. ఎయిర్ రెసిస్టెన్స్, గ్రేడియంట్ రెసిస్టెన్స్, ఎయిర్ రెసిస్టెన్స్,
గ్రేడియంట్ రెసిస్టెన్స్, మనకి రెసిస్టెన్స్ ఉంటాయి. అదే విధంగా ఎయిర్, గ్రేడియంట్, రోలింగ్ రెసిస్టెన్స్, ఈ 3 రెసిస్టెన్స్ ని విత్స్టాండ్ చేయడానికి మనం ట్రాక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాం. ట్రాక్టివ్ ఎఫెక్ట్ ఏంటి? సరే, డిఫరెంట్ స్పీడ్స్ వస్తున్నాయి, ఏ విధంగా చేంజ్ చేస్తుంటాము? డిఫరెంట్ గేర్ బాక్స్ కావాలి అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అయితే ఇందులో క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి సార్? స్లైడ్ అవుట్ మెస్ అయింది అనుకోండి, స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్. కాన్స్టెంట్ గా మెస్ అయ్యి పవర్ ట్రాన్స్మిట్ చేస్తే కాన్స్టెంట్ మెస్ గేర్ బాక్స్. సింక్రనస్ గేర్ బాక్స్, లేఅవుట్ షాఫ్ట్ ఏంటి, కౌంట్ షాఫ్ట్ అంటే ఏంటి? సో ఎవ్రీథింగ్ మనం ఈ గేర్ బాక్స్ అనే కాన్సెప్ట్ లో చూస్తాం. అంటే ఈ ట్రాన్స్మిషన్ అనే సిస్టమ్ టోటల్ గా 15 to 20 అవర్స్. ఈ 15 to 20 అవర్స్ లో క్లచ్ అనేటువంటి 3 అవర్స్ తీసుకుంటుంది. గేర్ బాక్స్ అనేటువంటిది 6 అవర్స్, నియర్ బై 6 ఆర్ మోర్ దెన్ 6 అవర్స్ తీసుకుంటుంది. అంటే ఇంజిన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ పార్ట్ లో తీసుకున్నాను. సెకండ్ పార్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని క్లచ్, దెన్ ఆఫ్టర్ గేర్ బాక్స్ తీసుకుంటాము. గేర్ బాక్స్ నుండి పవర్ ఎక్కడికి వస్తుంది సార్ అంటే మనకి యూనివర్సల్ కప్లింగ్స్ ఉపయోగించుకొని, యూనివర్సల్ కప్లింగ్స్ అనేటువంటివి ఉపయోగించుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే మనకి మనం బస్ నుండి వెహికల్ నుండి మనం అబ్జర్వ్ చేసుకునుకోండి, ఒక లాంగ్ రాడ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అది ఇలా రొటేట్ అవుతూ ఇక్కడ డిఫరెన్షియల్ పార్ట్ ని రొటేట్ చేస్తుంది. సో యూనివర్సల్ కప్లింగ్ ఈ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, ఈ బ్యాక్ ఒకటి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకేనండి, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తారంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ లోనికి రావడం జరుగుతుంది. ఓకేనా? సో క్లచ్ అంటే ఏంటో, వాటి యొక్క ఫంక్షన్స్, అసలు ఏం చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటాం. గేర్ బాక్స్ అనేటువంటిది తెలుసుకుని డిఫరెంట్ స్పీడ్స్, డిఫరెంట్ టార్క్స్ గురించి అండ్ అక్కడ మనం ఉపయోగించాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుంటాం. ఓకేనా? యూనివర్సల్ కప్లింగ్ ఫ్రంట్ టు బ్యాక్ లొకేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఎందుకు, అసలు ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటి, ప్రొపెల్లర్ షాఫ్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి, లెంత్ ఇంక్రీజ్ అవడానికి స్లిప్ జాయింట్స్ యూజ్ చేస్తున్నాం, స్లిప్ జాయింట్స్ వల్ల ఫంక్షన్ ఏంటి, ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ డైరెక్ట్ గేర్ బాక్స్ నుండి ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇవ్వచ్చు కదా, మధ్యలో యూనివర్సల్ కప్లింగ్స్ ఎందుకు? ఇలాంటివన్నీ కూడా మనం ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్, యూనివర్సల్ కప్లింగ్ లో చెప్తాం. యూనివర్సల్ కప్లింగ్ తర్వాత అంటే ఇదే ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో యూనివర్సల్ కప్లింగ్ తర్వాత మనం డిఫరెన్షియల్ అనే ఫంక్షన్ చూస్తుంటాం. డిఫరెన్షియల్, ఈ డిఫరెన్షియల్ ఏం చేస్తుంది సార్ అంటే, ఈ డిఫరెన్షియల్ ఏం చేస్తుందంటే పవర్ అనేటువంటిది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎక్కడ నుండి? ఆల్రెడీ మన గేర్ బాక్స్ నుండి వచ్చిన పవర్ ఏదైతే ఉందో, గేర్ బాక్స్ నుండి వచ్చిన పవర్ అది డిఫరెంట్ గా మనకి ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఓకే ఓకే, ఈ డిఫరెన్షియల్ ఏం చేస్తుంది సార్ అంటే మనకి ఇక్కడ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి వచ్చిన పవర్ ని 90 degrees లో ట్రాన్స్మిట్ చేస్తూ వెహికల్ స్ట్రైట్ మోషన్ లో వెళ్ళినప్పుడు దాని యొక్క ఫంక్షన్ ఏమీ ఉండదు. అండ్ ఎవర్ వెహికల్ టేక్స్ లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్, వెహికల్ ఎప్పుడైనా లెఫ్ట్ గానే రైట్ టర్న్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇవ్వడానికి డిఫరెన్స్ అనే డివైస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, డిఫరెన్షియల్ తర్వాత మనకి పార్ట్ గా మనం ఏం చెప్పుకుంటే రేర్ యాక్సిల్ అండ్ రేర్ వీల్స్. అంటే ఇక్కడ వరకు కూడా మనకి ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ వరకు కూడా మనకి ఏమవుతుంది సార్ అంటే ఏ సిస్టమ్ నడుస్తుంది సార్ అంటే ఓన్లీ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లచ్, గేర్ బాక్స్, ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ ఈ డిఫరెన్షియల్, రేర్ యాక్సిల్స్ వరకు కూడా ఓన్లీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ మాత్రమే రన్ అవడం జరుగుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే మనకి దెన్ ఆఫ్టర్ మనం స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. కంట్రోల్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఈ కంట్రోల్ సిస్టమ్స్ లో మనం ఏం చేస్తామంటే స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. వెహికల్ మూవ్మెంట్ వెళ్తున్నాడు, బ్రేక్ చేయాలి, బ్రేకింగ్ సిస్టమ్. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ తీసుకోవాలి, స్టీరింగ్ సిస్టమ్. అంటే కంట్రోల్ సిస్టమ్స్. ఈ స్టీరింగ్ సిస్టమ్ లో జామెట్రీ ఉంటుంది. కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటే ఏంటి, టాయ్ ఇన్, టాయ్ అవుట్, నెక్స్ట్ మనకి ఇవి కెమెరా యాంగిల్, క్యాస్ట్ యాంగిల్, ఇవి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఎక్కడ వస్తాయంటే ఈ కంట్రోల్ సిస్టమ్ లో స్టీరింగ్ జామెట్రీలో వస్తుంటాయి. దెన్ ఆఫ్టర్ యాక్రిమ్యాన్, తర్వాత డెవిస్ అనేటువంటి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. కంట్రోల్ సిస్టమ్స్ తర్వాత బ్రేకింగ్ సిస్టమ్ లో వెహికల్ బ్రేక్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, వాట్ ఈస్ దట్, వెహికల్ బ్రేక్ చేస్తున్నాం, మెకానికల్ యూజ్ చేస్తున్నామా, హైడ్రాలిక్ యూజ్ చేస్తున్నామా, న్యూమాటిక్ యూజ్ చేస్తున్నామా అనేటువంటిది వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, వెహికల్ అనేటువంటిది అంటే ఇది ఒక సిస్టమ్, థర్డ్ సిస్టమ్. దెన్ ఆఫ్టర్ మనం ఏం చెప్తాం సార్ అంటే వెహికల్ అనేటువంటిది హీట్ అవుతుంది, దాన్ని కూల్ చేయడానికి మనం కూలింగ్ సిస్టమ్స్, దట్ ఈస్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎయిర్ వల్ల కూల్ అవుతుంది. అదేవిధంగా వాటర్ వల్ల కూల్ అయితే దాన్ని మనం వాటర్ కూలింగ్ సిస్టమ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎయిర్ వల్ల కూల్ అయితే ఎయిర్ కూలింగ్ సిస్టమ్,
వాటర్ వల్ల కూల్ అయితే వాటర్ కూలింగ్ సిస్టమ్. సో ఈ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది మనం నియర్ 6 అవర్స్ చెప్పుకుంటున్నా. ఈ కూలింగ్ సిస్టమ్ అనేటువంటివి మనం నియర్ 4 అవర్స్ అనేటువంటివి ఈ కూలింగ్ సిస్టమ్స్ మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ మనకి లూబ్రికేటింగ్ సిస్టమ్స్ లూబ్రికేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ లూబ్రికేటింగ్ సిస్టమ్స్ లో ఏ విధంగా లూబ్రికేటింగ్ చేస్తుంటాము, లూబ్రికేషన్ యొక్క ఫంక్షన్ ఏంది. సో అబౌట్ లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేటువంటిది 4 to 6 అవర్స్ చెప్పడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ సస్పెన్షన్ సిస్టమ్, ఏ విధంగా వెహికల్ సస్పెన్షన్ నుండి మనకు తెలుసు, మన సస్పెన్షన్ తెలుసు. ఏమైనా హాట్ గా బిర్యానీలు కానీ 2-3 రోజులు తిన్నాం అనుకోండి, మన సస్పెన్షన్ దెబ్బతింటుంది. అక్కడ సస్పెన్షన్ వెహికల్ యొక్క సస్పెన్షన్ అంటే ఈ వెహికల్ బంప్స్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఏ విధంగా లోడ్స్ లోడ్స్ డైరెక్ట్ గా యాక్ట్ అవ్వకుండా ఏ విధంగా మనం ఈ లీఫ్ స్ప్రింగ్స్ కానీ కాయిల్ స్ప్రింగ్స్ కానీ ఉపయోగించి మనం చేయడం జరుగుతుంది ఈ యొక్క సస్పెన్షన్ సిస్టమ్. దెన్ ఆఫ్టర్ ఫైనల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ అనాలిసిస్. ఎగ్జాస్ట్ గ్యాస్ అనాలిసిస్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మనం డీజిల్ ఇంజిన్ లో ఎటువంటి ఎగ్జాస్ట్ గ్యాస్ వస్తుంటాయి, స్కెవెనింగ్ ప్రాసెస్, డీజిల్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది, పెట్రోల్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఓకేనండి. సో ఇది ఆటోమొబైల్కి సంబంధించి. అంటే ఫస్ట్ వన్ మనం చెప్పుకున్నాం చూడండి, థర్మోడైనమిక్స్ ఒక పాటు, రెండోది ఆటోమొబైల్. ఇక్కడే మీకు 70% సిలబస్ ఈ మొత్తంలో కవర్ అవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ మనం ఎందులోకి వెళ్తాం సార్ అంటే ఆ గేర్స్. మనకి ఆల్రెడీ గేర్స్ లో మనకు స్టార్ట్ చేయడం జరిగింది. గేర్స్ అంటే ఏంటి, గేర్స్ నామక్లేచర్ అంటే ఏంటి, సింపుల్ గేర్ అంటే ఏంటి, పవర్ ట్రైన్స్ అంటే ఏంటి, సో గేర్స్ అనే కాన్సెప్ట్. దెన్ ఆఫ్టర్ మనకి కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్ లూప్ సిస్టమ్ అంటే ఏంటి, ట్రాన్స్యూజన్స్ అంటే ఏంటి, సెన్సార్స్ అంటే ఏంటి, మోషన్ లెవెల్ ట్రాన్స్యూజన్ అంటే ఏంటి, టెంపరేచర్ లెవెల్ ట్రాన్స్యూజన్ అంటే ఏంటి, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేటువంటి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ సిస్టమ్ 10 అవర్స్ ఉంటుందండి. అండ్ గేర్స్ అనేటువంటి మీకు 10 అవర్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ అనేటువంటిది మనకి నీరుపై 10 అవర్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ షాఫ్ట్స్, హ్యాలో షాఫ్ట్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యాయి. సార్ మీరు ఫస్ట్ క్లాస్ లో వింటామంటే మీకు యాక్సెస్ ఇస్తాను, డోంట్ వరీ. ఈ షాప్స్ హ్యాలో షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం 10 అవర్స్ మనం ఫినిష్ చేస్తున్నాం. ఫైనల్ గా ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్, సంవాట్ ఎలక్ట్రికల్ సిస్టమ్, బేసిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వాటితో కంప్లీట్ చేస్తే మనకి పేపర్ 2 లో ఉన్నటువంటి 150 మార్క్స్ అనేటువంటిది క్లియర్ అవడం జరుగుతుంది. ఇందులో మీరు బేసికల్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 150లో 45 to 60 క్వశ్చన్స్ థెర్మోడైనమిక్స్, 150లో 60 క్వశ్చన్స్ థెర్మోడైనమిక్స్, 60 క్వశ్చన్స్ ఆటోమొబైల్, 60 120 అయ్యాయి. ఈ పార్ట్ నుండి 15 to 20 రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒకటి మనకు కలుపుకుంటూ కొంత బీయింగ్ పార్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అర్థమైందండి? సో ఇది సిలబస్ ఆఫ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. సో మనకి పేపర్ 2 లో ఉన్నటువంటి సిలబస్, పేపర్ 2 సిలబస్ అనేటువంటిది బ్యాచ్ 1 కి మనకి 75 కంప్లీట్ అయ్యింది. 75% అనేటువంటిది బ్యాచ్ 1 కి 75% కంప్లీట్ అయ్యింది. సో మై ప్లాన్ ఈస్ టు ఎగ్జిక్యూట్ బ్యాచ్ 2 ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ 2 తీసుకున్న వాళ్ళకి మీకు ఇఫ్ యూ రిక్వైర్డ్ బ్యాచ్ 1 కూడా మీకు యాక్సెస్ ఇస్తాం. ఓకే, ఈ బ్యాచ్ 2 అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళకి 75 కంప్లీట్ అయింది, 25% పెండింగ్ ఉంది. ఆ 25% ఫస్ట్ మీరు ఫినిష్ చేసుకుంటారు, రిమైనింగ్ 75 అనేటువంటిది మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్యాటర్న్, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ప్యాటర్న్. ఇక్కడ సార్ ఇంకా మాకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఈ కోర్స్ తీసుకోవడంలో, మాకు ఏం సార్ బెనిఫిట్స్ అంటే, సో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ టెస్ట్, ఒక్కొక్క టెస్ట్ లో మీకు మినిమం 20 to 30 క్వశ్చన్స్. సపోజ్ ఈరోజు క్లాస్ కండక్ట్ చేశాం, వర్కింగ్ ఆఫ్ ఏ వాల్ మెకానిజం, లేదనుకుంటే వర్కింగ్ ఆఫ్ ఏ 4 స్ట్రోక్, ఇలా క్లాస్ ని ఎంగేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి మీకు టాపిక్ వైజ్ టెస్ట్ అనేటువంటి ఇన్బిల్ట్ మీకు యాప్ లో కనిపిస్తుంటారు. ఓకే, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్. సో నేను ఏదైతే నోట్స్ ఇట్లా పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తానో, నోట్స్ రాస్తున్నానో ఆ పీడిఎఫ్ అనేటువంటి మీకు అవైలబుల్ అవ్వడం జరుగుతుంది.
అండ్ దట్ మా టెక్నికల్ టీమ్ అనేటువంటిది మీకు నోట్స్ అనేటువంటిది నేను తయారు చేసిన నోట్స్ అనేటువంటిది మీకు సాఫ్ట్ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఓకే, సాఫ్ట్ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో మీకు 24/7 నేను అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. లైవ్స్ అనేటువంటివి మీకు కండక్ట్ చేసి మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. See, these are all the benefits we're going to purchase these Brutech Academyలో AMBA కోర్స్ తీసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి బెనిఫిట్స్. If you have any doubts regarding for this, let me inform. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. మీకు డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. రైట్, మీతో ఉంటాను.